ఆ తాలూకు మనుషులైనా మా దగ్గరికి పంపించలేరు బాబు. మేము చాలా చాలా బాధపడుతున్నాము. అప్పట్లో వాజ్పేయి గణేష్ కుమార్ ఉన్నారంటే చడాలని చావని తెలిసిన వెంటనే వెళ్ళి వాళ్ళు ఓదార్చి చూడకపోయినా చెయ్యకపోయినా అతను మాకు డబ్బు పెట్టకపోయినా నేను మీ వెనకాతలు ఉన్నా నేను ధైర్యం చెప్పి భరోసా కల్పించాడు. అతనికి ఏమి ఎంత కలిగుతుందో అంతానికి ఇచ్చేవారు. దినం ఖర్చుకో ఏదో చేసుకోండి. చచ్చిపోయిన శవానికే కాదు హాస్పిటల్లో నిన్ను ఉన్న మనుషులు కూడా వెళ్ళి సాయం చేసేవాడు హాస్పిటల్ గణేష్ కుమార్. అతని మీద మనసు కొద్ది గిరిగిపోయింది, ఎందుకో గిరిగిపోయింది. కానీ ఇప్పుడు మా కూతుర్ని చంపిన వాళ్ళు ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఎక్కడికో సీఎం హైదరాబాదు, అదే ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళిపోలేదు బాబు, ఇక్కడే తిరుగుతున్నారు. వాళ్ళే తిప్పుతున్నారు. వాళ్ళ వెనకాతలు ఎంత బలమైన ధైర్యం ఉందో ఆ ధైర్యాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు విశాఖపట్నంలో. విశాఖపట్నంలో ఎలా తిరుగుతున్నారు? 11 గంటలకు వచ్చి ఇంటికి పడుకుంటున్నారు, తెల్లవారు 5 గంటలు బయటకు వెళ్ళిపోతున్నారు. అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చేయించమని చెప్తున్నారు అన్నమాట. మాకు అదే మా కూతుర్ని చంపిన వాళ్ళకి బాబు భారీగా చేసి మా కూతురికి జరిగిన అన్యాయం ఏ మైలుకు కూడా దాని వ్యాపారాలు ఫుల్ స్టాప్ పెట్టి దాని ఇల్లు జప్తి చేయమని పోలీసు వాళ్ళకి ధైర్యం ఉంటాయి. దాని ఇంట్లో ఏముందో అది తెలుస్తుంది. అంటే ఏ స్టేషన్ వాళ్ళు వెళ్ళరు, దాని పుట్టిన స్టేషన్ వాళ్ళే వెళ్తారు. ఇంకా అసలు స్టేషన్ వాళ్ళే పంపించాలి. ఇక్కడ నాయకులు అన్ని వాళ్ళే తిప్పుతున్నారు బాబు. మా చాలా పేదోళ్ళం బాబు. మా పేదోళ్ళము ఏం చేస్తామా అది ఏడు చేస్తారా అనేసుకుంటున్నారు. మా మత్స్యకారులు తలుచుకున్నామంటే పునాదులతో నేపేస్తాం. మాకు డబ్బు దాని వద్దు, మా ధైర్యమే చాలు. మా కూతుర్ని చేతులకి భారీగా చిచ్చపడాలి. వాళ్ళకంటే ప్యాన్ మిలిమేదో తెలియాలి. ఇంట్లో ఇంటికి చీల్చేయాలి ధైర్యం ఉంది నాయకుడికి. మమ్మల్ని ఇలా రోడ్డు మీద చెప్పడం కాదు. వాళ్ళు ఆ ఇంటికి చీల్చేసి వాళ్ళు జైల్లోకి తీసుకొని వాళ్ళకి చేసి బేదాకాన్ని చూసి మా పిల్లలకి న్యాయం చెయ్యాలి. మీ ఏలు వరకు ఇదే కోరుకుంటున్నాను నేను. చిన్న తమ్ముడి పిల్లలు మా నాన్నకి 6 3 మగోళ్ళు 3 ఆడోళ్ళు. మా ఫ్యామిలీకి ఎంత అన్యాయం జరిగిందంటే విశాఖపట్నంలో ఎమ్మెల్యే బాబు ఉన్నాడు వంశీ కృష్ణ గారు. ఆ బాబు అది అవన్నీలైనా ఆ బాబుకి చెప్పకూడదు ధన్యవాదాలు. కానీ మమ్మల్ని అయితే మేము ఎంత కన్నీరు మున్నూరుగా ఉన్నామో. మా 6 ఫ్యామిలీలు అంటే ఒక 60 మంది ఉన్నాము. ఆ 60 మందిని ఎలాగ ఏడుస్తున్నారో ఎలాగున్నారో వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో అని పరామర్శించడానికైనా కానీ